తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. తెలంగాణలో ఎన్నికలు ముగిసి కాంగ్రెస్ పరిపాలన రాని వచ్చింది. నెల రోజులు కూడా గడిచింది. ఈ క్రమంలో మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో అయిన ఆంధ్రప్రదేశ్లో కూడా మరో 3 నెలల్లో ఎన్నికలు జరిగే పరిస్థితి కనిపిస్తున్నది. ఈ క్రమంలో తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ ఈ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై మనతో పాటు మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడుతుంది. సార్ నమస్తే. నమస్కారం సంపత్ గారు. నమస్కారం సార్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు పూర్తయిన నేపథ్యంలో గత ప్రభుత్వానికి ఈ నెల రోజుల పరిపాలనకు ఏమైనా తేడా కనిపించినట్టు మీకు అనిపిస్తున్నదా సార్? డెఫినెట్గా అండి. రేవంత్ రెడ్డి గారి పాపడం మాత్రం టైమింగ్గా ఉంది. ఓకే. కంపేర్డ్ విత్, ఎందుకంటే అక్కడ ఉద్యమ పార్టీగా ఆ రోజు వచ్చిన ప్రస్థానాన్ని మన 10 ఏళ్ల క్రితం నాటి ఆ రోజు కొత్తగా ఏర్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వంతో నిర్దేశంగా మనం పోల్చినాం. ఎందుకంటే ఆ రోజున్న పరిస్థితులు వేరు, రాష్ట్రంలో భావోద్వేగం వేరు. ఆ తర్వాత రెండోసారి వచ్చింది జస్ట్ మామూలుగా పాసాన్ అయిపోయింది రెండోసారి. అందువల్ల ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డి గారి యొక్క తన స్టైల్ కానీ తన కాంగ్రెస్ ఎలక్షన్ సంస్కృతి కానీ డెఫినెట్ కనపడుతుంది. పూర్వం ఏ పని కావాలన్నా సరే, ఒక మేజర్ పని కావాలన్నా అందరూ కూడా కేటీఆర్ గారి దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. కాంగ్రెస్ లో ఏ మంత్రికి ఆ మంత్రి స్వతంత్ర నిర్ణయం తీసుకునే శక్తి చాలా మందిలో ఉంది. ఆయన దగ్గర వెళ్ళేదా నేనే ఉన్నానని చెప్పి 10 సంవత్సరాల నుంచి అధికారం దూరంగా ఉన్నారు కదా ఓల్డ్ సీజన్ పొలిటీషియన్స్. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో ఇది ఫీల్ అవుతున్నారు. సరే, అది సక్సెస్ అవుతుందా లేదా అనేది ఒక 1 మంత్లో చెప్పడం అనేది సరైనది కాదు. కనీసం అంటే బెంచ్ మార్క్ 100 రోజులు ఉండాలంటే డెఫినెట్ గా 3 to 4 months కనీసం వాళ్ళ వ్యవహార శైలి ఎలా ఉందో పరిశీలించాలి. రెండోది కూడా రేపు పొద్దున పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. ఈ అమలు చేయడానికి కోర్టులు ఆడడం వచ్చే అవకాశం ఉంది. అందుకని కూలంకషంగా మనం పరిశీలించాలంటే మాత్రం 5-6 నెలలు మాత్రం పడుతున్నాయి. ఓకే. అంటే ఇప్పుడు ప్రగతి భవన్ కాస్త ప్రజాభవన్ గా మార్చేందుకు అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత 9.5 ఏళ్ళు కేసీఆర్ పరిపాలించిన నేపథ్యంలో ఒక్క సామాన్య మానవుడు కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితి కనిపించింది. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే మీరు ఎట్లా అనుకోవచ్చు? ఇది సైకలాజికల్ బ్యారియర్. అంటే నేను అందరినీ కొంతమంది బాధ కలిగి ఉండొచ్చు, కానీ ఒకటి చెప్తున్నాను, ఆ రోజున ఇనుప కచ్చిడాలు అన్నారు కదా ఛేదించుకుని, అది సెంటిమెంట్ లేదు. ఇన్ఫాక్ట్ నేను మండ కొత్తప్రసాద్ రాజశేఖర రెడ్డి గారికి సీఎం క్యాంప్ ఆఫీసర్ కావడానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా చిన్న చిన్న పోలీస్ బ్యారికేడ్స్ ఉన్నాయి. చాలా మంది ఇప్పుడు వచ్చినాయి అనుకుంటారు, చాలా మంది తెలియదు కదా, కొత్తగా చూసి భవనాన్ని ఫోటోలు తీసి పెట్టగానే. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండగా భారీ కచ్చడాలు వచ్చేసినాయి. అంటే బాగా కచ్చడాలు కానీ అది అడ్డంకులు వచ్చినాయి. ఇప్పుడు ఇవ్వాలి కదా, ఆ రోజు కూడా ఉన్నాయండి. మేము మాట్లాడతానికి వెళ్ళినప్పుడు మేము కానీ మిగతా వాళ్ళు కానీ ఆ రోజు కూడా ఉన్నాయి. వైఎస్ఆర్ చిన్న పోలీసు ఉన్నాయి, చిన్న సైడ్ పోలీసు ఉన్నాయి కదండి, దాంట్లో ఉన్నాయి. అక్కడ క్లోజ్ చేసేవారు, లోపలికి ఎలా చేసేవారు, అది ఉండేది చిన్నగా. అనుకోదు కిరణ్ గారు వచ్చిన తర్వాత ఎత్తు పెరిగినాయి, ఇప్పుడు మరింతగా పెరిగింది రాజమహేంద్ర ప్యాలెస్ కనుక్కున్న తర్వాత. ఒకటి అది ఒకటి. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు సరే అది రాజ ప్యాలెస్ అన్నారు, దాంట్లో బుల్లెట్ ప్రూఫ్ బాత్రూంలో బుల్లెట్ ప్రూఫ్ గాజులు అన్నారు, అది కాదు. కానీ కాస్ట్ వాళ్ళ ఆ భవనంలోకి అందులో మొదటి భవనాన్ని ఒక విధంగా, దానికి అనుబంధ భవనాన్ని ఒక ప్రజా సమస్యలు వినేది కింద, థర్డ్ దాన్ని బట్టి విక్రమార్కర్ ఏదైతే మీరందరూ రాజభవనంగా భావించారో రాజభవనంలో బట్టి విక్రమార్కర్ వెళ్ళారు. అందువల్ల ఇవాళ ఇంకోటి కూడా చెప్తున్నానండి, సెంటిమెంట్లుగా ఒక ప్రజా దర్బారు పెట్టారు. అది ఎక్కువ కాలం మీరు ఎలా ఉందంటే అండి, ఎన్ని మండలాలు? 506 మండలాలు, 6 మండలాలు అప్రాక్సిమేట్లీ. అందులో ఎంఆర్ఓలు ఉంటారు, దాని సర్పంచ్లు ఉంటారు, ఇక మీ వార్డు మెంబర్లు ఉంటారు, వేలాది మంది. చెప్తాను, 33 మంది కలెక్టర్స్ ఉన్నారు, ఆర్డీఓలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఐఏఎస్ అధికారులు ఉన్నారు. వీళ్ళందరి ద్వారా సమస్య పరిష్కారం కాని సందర్భంలో పైకి రావాలి. లేదంటే అసలు మిగతా వాళ్ళు పరిష్కరించలేని కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. వాళ్ళందరికీ చెప్పలేను, వాళ్ళ మీద కంప్లైంట్ ఉందనుకోండి, మంత్రి గారు అందరూ గుమ్మకేపారని కంప్లైంట్స్ ఉన్నాయనుకోండి, అది తీసుకురావచ్చు. కానీ వాళ్ళ మీరు నెంబర్ ఆఫ్ చూడండి, మొదట 2.5 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు రాత్రి 12 గంటలు క్లోజ్ చేయడం, ఇది ఎక్కువ కాలం. అది ఇది ప్రజా దర్బారు గంట ఉండేది ఇంతకుముందు. కొన్ని రాజుల దగ్గర గంట కొట్టగానే వచ్చేవారు, అంతమంది వచ్చేవారు. గంట రోజు కొడతాడు, 24 గంటలు రాత్రి వరకు మోగుతూ ఉండేది. రాజుగారి నిద్రాభంగమే పారిపోయేవాడు, నువ్వు తెలుస్తుంది. అలా కాదండి, ప్రజలు ప్రాక్టికల్ కాదు. ప్రజల సమస్యలు ప్రజలకు వద్దనే పరిష్కరించగలిగే ఒక మెకానిజం. ఇది సెంటిమెంట్లుగా ఓకే, మంచి ప్రయత్నం, అబ్సల్యూట్గా మంచి ప్రయత్నం కాదు. ఎందుకంటే కానీ మొత్తం 1,00,000 మంది 1,000 మంది ఇక్కడికి వస్తూ ఉంటే
అంత ఈజీగా సమస్య పరిష్కారం అలాంటప్పుడు వ్యవస్థ లేదు. సరే నీవే ఒక మంచి బిగినింగ్ అండి ఇది. రెండవది ఈ ఖర్చు కాళేశ్వరం మీద కూడా బీజేపీ కౌంటర్ బీజేపీ ఛాలెంజెస్ డెఫినెట్గా వీటి మీద రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ చేతిలో పెట్టి బీజేపీ చేతిలో పెట్టి ఉంటుందని నేను అనుకోను. అనవసరం అయితే రాష్ట్రం డెఫినెట్గా ఒక సిట్టింగ్ న్యాయమూర్తి ద్వారానే విచారణ జరిపించడానికి అది ప్రభుత్వం ప్రాసెస్ లో ఉన్నట్టుగా ఉంది. అందుకు మీకు అర్థమైంది. సిబిఐ దమ్ము ఉంటే సిబిఐ ఏమంటారు. మళ్ళీ నువ్వెందుకు సిబిఐ కొన్ని రాష్ట్రాల ఒకటే చెప్తాను, అగ్రిగోల్డ్ 7 రాష్ట్రాలు జరిగింది. ఆయన ఏమో అగ్రిగోల్డ్ వాళ్ళంతా ఉత్తర భారతీయ జనతా పార్టీ బాగా క్లోజ్ అంట, ఆత్మీయులు. ఆఖరికి ఎంతమంది ఢిల్లీలో గురుగాంలో ఎక్కడున్నారు, ఆఖరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విభజన ఏది అది బయటకు వచ్చిన తర్వాత అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యమైన తెలంగాణ ప్రభుత్వం మాట్లాడాలి ఎందుకనో. అందుకని వాళ్ళు టేకప్ చేయొచ్చు, అసలు చేయలేదు. బీజేపీ మోర్ దాన్ 2-3 స్టేట్స్లో కానీ ఇష్యూ ఉంటే టేకప్ చేయొచ్చు. అదర్వైజ్ వాళ్ళు ఇష్టం వచ్చిన దాంట్లో వస్తున్నారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రస్తుతం వరకు ఖచ్చితంగా ప్రజాస్వామ్య లక్షణాలు ఉన్న ప్రభుత్వంగా లోపాలు లేవని ఎందుకంటారండి. అంటే కంపేర్డ్ విత్ 9.5 years తో కంపేర్ చేసుకున్నప్పుడు డెఫినెట్ గా అది ఒక సిస్టమ్ కనపడుతుంది. నేను పాలనలో ఉంటాను, పాలనలోకి ఇప్పుడు అనేక లోపాలు ఉంటాయి. కానీ కేటీఆర్ గారి విషయంలో మాత్రం ఇవాళ సాఫ్ట్వేర్ గారి మిగతా రాందంటుందని అనూహ్యమైన ప్రయత్నం. అది ఇన్హెరెంట్ స్ట్రెంగ్త్ అని కొంతమంది అనొచ్చు, కానీ అన్లెస్ పాలకులు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకపోతే ఆ ప్రగతి. కాంగ్రెస్ పాలకులు కాదంటున్నారు కదా, మేము సేవకులు అంటున్నారు కదా. సరే మీరు మీరు మా సేవకులు పెద్ద బంగ్లాలు పంపుతారండి. అంటే రేవంత్ రెడ్డి అంటలేదు, ట్యాగ్ లేదు కదా. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఇంకోటి సేవ చెప్తున్నాను. మీరు చాలా మందికి తెలిసి ఉండదు, ఇంతకుముందు నాకు తెలిసి ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ సత్యనారాయణపురం రైల్వే స్టేషన్ ఉంది. దయచేసి అక్కడ వచ్చినప్పుడు ఆ స్టేషన్ ఎత్తేసారు. విజయవాడ పక్క నుంచి వస్తుంది, మా నర్సాపురం మా పాలకొల్లండి. ఆ ట్రైన్ వస్తే హైదరాబాద్ వస్తున్నప్పుడు ఆ ట్రైన్ అవుటర్లో ఆగేది. అది అటు ఇటు ఏమి ఉండే కాదు, ఊరు మధ్యలో ఉండేది. ఇటు నుంచి ఎక్కి అటు నుంచి తిరిగిపోతున్నారు. అందులో ప్రయాణికులు ఎవరో ప్లాట్ఫారం టికెట్ కూడా ఎవరో తెలిసేది. కాంగ్రెస్ పార్టీలో కూడా వాళ్ళు ఎవరున్నారు ఏంటో కూడా తెలిసిన పరిస్థితి కాదని ఒకటి జోకుండేది. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మన ప్రజాస్వామిక పార్టీలు అంటే ఆ గడవ ఏదైనా మాట్లాడచ్చు. మీకు తెలుసు ఆ రోజు శంకర్రావు గారు ఎలా లెటర్ రాసేవారు, చేగొండ హరిరామరావు గారు రాజశేఖర రెడ్డి గారి మీద అనేక ఆరోపణలతో లెటర్ రాసి అన్ని రాసి చివరి జై సోనియా గాంధీ గారిని రాసేవారు. సర్వ పాపం హరణం అని పాపం చేయలేదు కానీ ఆరోపణలు. అలాగా కాంగ్రెస్ పార్టీలో ఒక విస్తృతమైన ప్రజాస్వామ్యం ఉంది, అది సత్యం అండి.